రంగారెడ్డి జిల్లా కోహెడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూముల కోసం నిరసన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్టర్ ఆఫీసులకు భూములు కేటాయించామని రైతులపై ఒత్తిడి చేశారు. వచ్చే నెల 3న భూములకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. వీడియో రికార్డ్ చేస్తున్న వారి ఫోన్లు లాక్కున్నారు. అబ్దుల్ మిర్మెట్ సిఐ. ఫోన్ గుంజుకుండు పంట పిరగబట్టి ఫోన్ గుంజుడు రైతు బిడ్డలకు ఇచ్చేది ఇదేనా? మీరు ప్రభుత్వం ఇదేనా ఇచ్చేది? మేము సారా మిమ్మల్ని అనుకుంటే మమ్మల్ని కేర్ చేయరా? మళ్ళీ మాట్లాడలేరా? రంగారెడ్డి జిల్లా కోహెడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూముల కోసం నిరసన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్టర్ ఆఫీసులకు భూములు కేటాయించామని రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత. రంగారెడ్డి జిల్లా కోహిడాలో ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వందల ఏళ్ల నుండి కూడా తమ భూములను తామే సాగు చేసుకుంటున్నాము. అలాంటి సాగు భూమిని ఈరోజు తమ చేతుల నుండి కావాలనే అధికారులు తమ అనుమతి లేకుండా తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీనికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 3నైతే శంకుస్థాపన చేయనున్నాడు. ఇందులోనైతే ఇటు సబ్ రిజిస్టర్ ఆఫీసు అలాగే మార్కెట్ యార్డ్ కట్టనున్నట్లుగానైతే అధికారులు చెప్తున్నప్పటికీ తమ అనుమతి లేకుండా, తమకు సంబంధం లేకుండా, తమకు ఏమాత్రం చెప్పకుండా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది సరికాదు. తమ భూములు తమకు మాత్రమే ఉండాలి, లేదా తమకు సరైన డబ్బులు ఇచ్చి ఈ యొక్క భూమిని తీసుకోవాలంటూ కూడా కోరుతున్న స్థితి అక్కడ నెలకొంది. అయితే దీనిపైన ఆందోళన చేస్తున్న పలువురు రైతులను అయితే ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, రీజన్ ఏమిటి అని అక్కడున్న స్థానికులు అడుగుతూ వీడియో తీస్తున్న వారిపైననైతే అక్కడున్న సిఐ అశోక్ రెడ్డి అయితే దాడి చేయడం కావచ్చు, వారి దగ్గర ఉన్న ఫోన్లను లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదంతా పూర్తి స్థాయిలో దౌర్జన్యానికి పాల్పడమే కాకుండా రైతులకు అన్యాయం చేస్తున్న స్థితి అంటూ కూడా అక్కడున్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు రాజ్యం అని చెప్పారు, రైతే మహారాజు అని చెప్పారు. అలాంటిది ఈరోజు రైతుకు కష్టం వస్తే చూసుకునే పరిస్థితి లేదు. పైగా తమ వద్ద ఉన్న భూములను మార్కెట్ యార్డ్ కోసం, వ్యవసాయ భూమిని మార్కెట్ యార్డ్ కోసం తీసుకోవడం ఎంతవరకు సరైంది అంటూ కూడా అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇలాగే చెలరేగితే మాత్రం తాము ఊరుకోము, రోడ్డెక్కుతాము, అంతేకాకుండా ధర్నాలకు కూడా మేము వెనకాడము అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ విషయాన్ని దయచేసి రేవంత్ రెడ్డి అర్థం చేసుకొని తమ వద్దకు వచ్చి మాట్లాడాలి, లేదా దానికి సంబంధించిన వివరాలన్నీ కనుక్కున్న తర్వాత ఆ మార్కెట్ యార్డ్ వ్యవహారం ఏంటి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కు సంబంధించిన విషయం ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత రైతులతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. అంతేకాని ఇలా తమ వద్ద ఉన్న భూమిని దౌర్జన్యంగా తీసుకోవడం అనేది సరికాదు అంటూ కూడా వాపోతున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే అంతేకాకుండా ఎవరైతే ఈ రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించారో అతన్ని పైన కూడా కొంతవరకు ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి, అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అసలు భూముల వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు నిజము ఏంటి అనే కోణంలో కూడా విచారణ జరగాలి. ప్రభుత్వం ఈ విషయం పైన దృష్టి సాధించాలి. ఎవరైనా పెద్దవాళ్ళు కావాలని ఈ భూముల కోసం గొడవలు పెడుతున్నారా, లేకపోతే ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? ఇటు మార్కెట్ యార్డ్ కోసం అని తీసుకుంటున్న ఈ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చనున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిజంగా ప్రభుత్వం ఇలాంటి ఒక చర్యకు పాల్పడితే కనుక రైతులతో మాట్లాడి సెటిల్ చేసుకున్న తర్వాత అది భూమిని అనేది తీసుకోవడం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తమకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మీరు మాకు భూమి ఇవ్వాలి అని చెప్పకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తమకు ఇవ్వకుండా ఇది మార్కెట్ యాడ్ కోసం తీసుకుంటున్నాము అంటూ కూడా జులుం చూపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండకూడదండి, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థితి అక్కడ నెలకొంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మేము సారా మిమ్మల్ని అనుకుంటే మమ్మల్ని కేర్ చేయరా? మళ్ళీ మాట్లాడలేరా? అయ్యా ఫోన్ గుంజుకుండు